ఫ్యూ డేస్ బ్యాక్ నేను విజువలైజేషన్ గురించి మాట్లాడాను. సో మన లైఫ్లో కావాల్సిన వాటి గురించి మార్నింగ్ లేసి విజువలైజ్ చేసుకుంటే అది మన లైఫ్లోకి ఎలా తెచ్చుకోవచ్చు. దీన్ని మనం రిలేషన్షిప్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. మిగతావన్నీ అంటే మనకి గోల్ ఉంది, నాకు ఇది కార్ కావాలి, ఇల్లు కావాలి, ఇలాంటివన్నీ ఎలా విజువలైజ్ చేసుకుంటామో అలాగే రిలేషన్షిప్లో కూడా విజువలైజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. బేసిక్గా ఏంటి అంటే పార్ట్నర్ తోటి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనే దాన్ని విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే అది జరుగుతుంది అనే బిలీఫ్ కనుక మీకు లేదంటే అది జరగడం కొంచెం లేట్ అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు. కానీ స్లోగా ఆ బిలీఫ్ మనం ఎలా అయితే విజువలైజ్ చేసుకుంటూ కాన్ఫిడెంట్గా అది జరిగింది అని విజువలైజ్ చేసుకుంటాం, అలాగే రిలేషన్షిప్లో కూడా మీరు విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ అది ఎలా చేయాలి అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆ ట్రస్ట్ని క్రియేట్ చేసుకోవాలి. జరుగుతుంది అనే ట్రస్ట్. మనకి లైఫ్లో ఏది కావాలన్నా అది జరుగుతుంది అనే నమ్మకం ఉంటేనే అది జరుగుతుంది. సో ఈ పర్సన్ మారడు, ఆ రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవ్వదు అనే థాట్ నుంచి బయటికి రావాలి. అఫ్ కోర్స్ ఇది కష్టమే, కానీ ట్రై చేయొచ్చు.